హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ ఫిష్. చేపల్లో మనకి ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఈరోజు మేము చేసేది నెత్తళ్ళండి. ఇవి వచ్చేసి చిన్న చిన్నగా మన ఫింగర్ సైజులో ఉంటాయి. ఈ నెత్తళ్ళని ఎలాంటి నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఎలా వండుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనకు ఉండే నాన్ వెజ్ ఐటమ్స్లో ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది. అందులోనూ ఈ చిన్న ఫిషెస్ అయితే ఇంకా మంచిదంట. సరిగ్గా ఉండాలే కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేటు, ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫుల్ వీడియో చూడండి. ముందుగా ఈ చేపలకి తలా తోక తీసేసి పొలుసు ఉంటుంది కదా, దాన్ని కూడా చేత్తో కానీ లేదంటే దేని మీదైనా పెట్టి పాముకుంటే సరిపోతుందండి. దీనికి పొలుసు కూడా పెద్దగా ఉండదు, సో క్లీనింగ్ అనేది త్వరగానే అయిపోతుంది. ఇవన్నీ ఇలా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే 2 పెద్ద ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసి ఇందులో కూడా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మనకి నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడు కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఇప్పుడు గ్రైండ్ చేశానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అలాగే నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం ఇందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడే ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకుని ఆయిల్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 3 స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కర్రీకి నేనైతే కారం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేస్తానండి. సో అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం గ్రేవీ మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడ మనం టేస్ట్ కోసం అని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసాం కదా, సో వాటర్ వేసిన తర్వాత గ్రేవీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది గ్రేవీ ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్ళన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి గరిటెతోటి. ఇలా స్టార్టింగ్ వేసినప్పుడు మాత్రమే గరిటెతో కలపాలి, తర్వాత మొత్తం కూడా మనం గరిటె అనేది యూజ్ చేయము. ఇలా క్లాత్ తోటే గిన్నె మొత్తం తిప్పుతూ ఆ కర్రీ దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ కర్రీ మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మనకి దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్న స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చి దింపేసుకోవడమేనండి. మనకి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఆయిల్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఫిష్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే మసాలాలన్నీ కూడా కరెక్ట్గా వేస్తే ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఫిష్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అస్సలు వాటర్ లేకుండా కరెక్ట్గా అయ్యింది.